నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే విష్ణు గారు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. రాఘవేంద్ర గారు, ఇప్పుడు ఈ ఇండికేటర్స్ అనేది లేకుండా ఈ ట్రేడింగ్ చేయడం అనేది సాధ్యపడుతుందంటారా అది? తప్పకుండా విష్ణు గారు. మనం చూస్తూ ఉంటాము చాలా చార్ట్స్, టెక్నికల్ అనలిస్ట్స్ ఈ అనాలిసిస్ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ప్లేస్ చేసి చార్ట్ని గజిబిజిగా చేసేసి ముగ్గులేసేసి అది ఇది చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. అలాంటిది ఏమీ అవసరం లేదు. విష్ణు గారు, స్క్రీన్ పైన చూడండి, నేను ఒక చార్ట్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏమన్నా కనిపిస్తున్నాయండి? నంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఏమీ లేవు. ఏవో ఒక లైన్ మాత్రం, ఒక లైన్ పైన ఫోకస్ చేయండి. ఇలా ఒక హారిజాంటల్ లైన్ అనేది మనం డ్రా చేయటం కనిపిస్తుంది. అక్కడ హారిజాంటల్ లైన్ అబోవ్ మనకి ప్రైస్ అనేది వెళ్ళింది. ఇక్కడ ఎటువంటి కాంప్లికేషన్ లేవు. ఒక 136 దగ్గర మనం ఈ స్టాక్లో ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇది టిప్స్ ఇండస్ట్రీస్ అండి. ఇక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, ముగ్గులు లేవు, రైట్. సో ఇక్కడ చూడండి, ఇవాళ మనకి ఈ టిప్స్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. మనం 135 దగ్గర మనం మాట్లాడుకున్నాం టిప్స్ గురించి. ఇవాళ మనం 1100 దగ్గర ఉన్నామండి. ఎనాలిసిస్లో ఏమీ లేదండి, రైట్ అండి. ఒక సింపుల్ థింగ్, అందుకనే అంటూ ఉంటానండి, మన ఎనాలిసిస్ ఎంత సింపుల్గా ఉంటే మన రిజల్ట్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఉంటాయి. రాఘవేంద్ర గారు, అదే ఇంకొక కొత్త టాపిక్ గురించి కూడా విన్నాను, బ్రేక్అవుట్ థియరీ. సో ఏంటి అసలు బ్రేక్అవుట్ థియరీ అంటే ఏంటి? బ్రేక్అవుట్ అయినప్పుడు పొజిషన్స్ తీసుకుంటే మంచి రిటర్న్స్ కూడా వస్తాయని చెప్తుంటారు. సో ఇందులో నిజమెంత ఉందంటారు మీరు? తప్పకుండా విష్ణు గారు, బ్రేక్అవుట్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం పొజిషన్స్ తీసుకుంటే మల్టీ రిటర్న్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. బ్రేక్అవుట్ అంటే ఏంటంటేనండి, ఒక నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ వీక్స్ ఒక స్టాక్ ఒక రేంజ్లో ఉండటం అండి. ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి బయటకు వస్తుందో దాన్ని మనం బ్రేక్అవుట్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సిడిఎక్స్ఎల్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఒక సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను సార్. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ చూడండి, మనకి ఎప్పటి నుంచి ఈ స్టాక్ అనేది ఈ రేంజ్లో ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే దగ్గర దగ్గర 847 డేస్ ఈ స్టాక్ అనేది ఈ రేంజ్లోనే ఉంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అనేది చూస్తున్నారో, ఈ బ్రేక్అవుట్ అయిన దగ్గర మనకి దగ్గర దగ్గర 300 రూపీస్ నుంచి ఇవాళ మనకి 1100 దగ్గరికి వెళ్ళింది. ఈ రేంజ్ నుంచి బయటికి రావటం అనేది మనం బ్రేక్అవుట్స్ అండి. ఇక్కడ ఒక రిటైల్ ట్రేడర్స్ చేసే ఒక చిన్న మిస్టేక్ గురించి మాట్లాడతానండి మీరు నాకు. ఓకే, 300 దగ్గర మనం ఎంత క్వాంటిటీ కొనగలం విష్ణు గారు? మన దగ్గర అందరి దగ్గర లిమిటెడ్ మనీ ఉంటాయి, రైట్. సో ఇక్కడ కొంత క్వాంటిటీ ఎంట్రీస్ తీసుకొని స్టాక్స్ని ఇక్కడెక్కడో ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. అది మనం చేసే ప్రప్రదమైన తప్పు. ఒక స్టాక్ 200%, 300%, 400% రిటర్న్స్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న స్టాకుల్ని 20%కి 30%కి బుక్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే, మనకి ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా ఇది చేస్తూ ఉంటాం. ఇదే వ్యక్తి 300 దగ్గర బ్రేక్అవుట్ చూసిన వ్యక్తి, ఓకే, అలాగే 300 దగ్గర బ్రేక్అవుట్ చూసిన ఇంకొక వ్యక్తి, ఒక వ్యక్తి రిటైల్ ట్రేడర్స్ అయితే జనరల్లీ జరిగేది 350 దగ్గర 400 దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. కానీ ఇవాళ ఆ స్టాక్ 1100 దగ్గర ఉంది. సో వీటిల్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనే విషయానికి నేను మీకు సింపుల్గా డౌ థియరీని యూజ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్ అండి. ఓకే, సో డౌ థియరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డౌ మనకి చార్ల్స్ డౌ అండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకి యుఎస్ ఇండెక్స్లో డౌ జోన్స్ ఇండెక్స్ అని ఉంది, రైట్. సో ఇతని పేరు మీదే డౌ జోన్స్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేశారు. ఈయన 1900s ఆ పీరియడ్స్లో స్టాక్ మార్కెట్స్లో ఉన్నారు. ఈయన వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక ఎడిటోరియల్. ఇతను ఏవి బుక్స్ రాయలేదు, డౌ థియరీ అని చెప్పలేదు. బట్ ఇతను స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు డౌ యొక్క ఐడియాస్ని డెవలప్ చేసి డౌ థియరీ అనే కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేశారు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, డౌ థియరీ మనకి మెయిన్గా చాలా విషయాలు చెప్పారు. బట్ అందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్తాను. ఇది ఒక బుల్లిష్ స్టాక్ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ హైస్ చేసుకుంటూ, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది. హయ్యర్ హైస్ అంటే చూడండి, ఈ ప్రీవియస్ హై కన్నా ఈ హై పైన ఉందా, ఈ ప్రీవియస్ హై కన్నా ఈ హై పైన ఉందా, ఈ ప్రీవియస్ హై కన్నా ఈ హై అనేది పైకి ఉంది, రైట్ అండి. అలాగే ఈ లో కన్నా ఈ లో పైన ఉంది,
ఈలో కన్నా ఈలో పైన ఉంది, ఈ లో కన్నా ఈలో పైన ఉంది. సో దీన్ని హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అంటారు. ఇదే కాన్సెప్ట్ని నేను ఇప్పుడు సిడిఎస్ఎల్లో మీకు చూపిస్తానండి. రైట్, ఇప్పుడు మనం చూసాం కదా 300 నుంచి ఇవాళ స్టాక్ మనకి 1172లో ఉంది. సో దీనిలో మనం ఏ విధంగా యూస్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ని? ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఒకటి విష్ణు గారు, 300 దగ్గర స్టాక్ బ్రేక్అవుట్స్ చూసి అందరూ ఎంటర్ అవుతున్నారు, కానీ మ్యాక్సిమం వరకు వెళ్ళట్లేదు. అలా అని కొండ పట్టేసుకుంటాము అంటే పట్టుకోలేం, కానీ ఒక ప్రాసెస్ని ఫాలో అయితే మ్యాక్సిమం రిటర్న్స్ తీసుకురావచ్చు. ఒక ఎకరం పొలం మనం వరి నాటాం అనుకోండి, పావు ఎకరం కోసుకొని అరెకరం కోసుకొని ప్రాఫిట్ బుకింగ్ అని ఎగ్జిట్ అయిపోతామా? కాదు కదండి. ఎకరం పొలం తీసుకొని పంట మొత్తం కోసేస్తాం, అవునా? ఒక బిజినెస్ బాగుందండి, ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకోవచ్చో లేదో తెలియదు. సుమన్ టీవీ ఇంతకుముందు ఒక సెగ్మెంట్లో ఉండేది, హెల్త్ కేర్ సెగ్మెంట్ అని, మనీ సెగ్మెంట్ అని, బిజినెస్ని డెవలప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఒక ట్రేడ్లో ఒక స్టాక్ మన డైరెక్షన్లో వెళ్తుంటే అందులో పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు 300 అనే కాన్సెప్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. 300 దగ్గర మనకి నేను బ్రేక్అవుట్, అదే బ్రేక్అవుట్ ఇక్కడ నేను 300 దగ్గర మీకు నేను చూపిస్తాను సార్. ఏ విధంగా మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఇందాక ఏ విధంగా అయితే నేను ట్రెండ్ లైన్ డ్రా చేశానో అదే ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే అండి, 300 దగ్గర కనిపిస్తుందా విష్ణు గారు? ప్రైస్ ఇది 300 అండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది 300, రైట్ అండి. ఇప్పుడు నేనేం చేస్తానంటేనండి, ఎప్పుడైతే ఇక్కడ మరలా 300 దగ్గర కొంత క్వాంటిటీ, మరలా ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హై బ్రేక్ చేస్తుందో ఇక్కడ కొంత క్వాంటిటీ, ఇక్కడ కొంత క్వాంటిటీ, అలాగే నా స్టాప్ లాస్ని ఇంక్రీజ్ చేసుకుంటా ఈ డైరెక్షన్లో స్టాక్ ఏ డైరెక్షన్లో వెళ్తుంటే ఆ డైరెక్షన్లో మనం ఎగ్జిట్ అవ్వుకుంటూ, ఇవాళ ఎప్పుడైతే ఈ స్టాక్ మూవింగ్ యావరేజ్ బిలో క్లోజింగ్ ఇచ్చిందో అక్కడ మనం ఎగ్జిట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇంతకుముందు ఇక్కడ కూడా ఇచ్చింది, రైట్ అండి. ఇక్కడ మనం ఎగ్జిట్ తీసుకొని మరలా ఇక్కడ మనం రీఎంట్రీస్ తీసుకోవాలి. అంతేకానివ్వండి నాకు 20% వచ్చింది, 30% వచ్చింది అని మనం ఎగ్జిట్ అవటం వల్ల ఉపయోగం లేదు, ఉపయోగం తక్కువ. సో వైకాఫ్ కూడా కాంటెంపరీ టు డౌ అండి. ఈయన కూడా 1900స్లో మనకి యుఎస్ మార్కెట్స్లో ఉన్నారు. వైకాఫ్ మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే అండి, ప్రైస్ యాక్షన్, అక్యూములేషన్ ఎలా జరుగుతాయి స్టాక్స్లో, డిస్ట్రిబ్యూషన్స్ ఏ విధంగా జరుగుతాయి, వాల్యూమ్స్ని ప్రైస్ని కంబైన్ చేసి వాల్యూమ్ ప్రైస్ అనాలిసిస్ అని చెప్పి ఒక 3-4 థియరీస్ని ఆయన రాశారు. సో అందులో ఒకటి మనకి ఎక్కువ యూజ్ఫుల్ అయ్యేది థియరీ వైకాఫ్ థియరీ 3. సో ఇందులో ఆయన ఏం చెప్తారు అంటే, ఎఫర్ట్ అండ్ రిజల్ట్. ఓకే, స్టాక్లో వాల్యూమ్స్ రూపంలో, ప్రైస్ రూపంలో మంచి ఎఫర్ట్ ఉంటే దానికి రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయి అని ఆయన చెప్తారు. ఇప్పుడు మరలా నేను మీకు చార్ట్ వైపు తీసుకెళ్తాను. మీకు ఈ బ్రేక్అవుట్ అయిన పాయింట్ దగ్గర ఇక్కడ వాల్యూమ్ యాక్షన్ కనిపించిందా అండి? హ్యూజ్గా ఉందా? సో ప్రైస్ అండ్ వాల్యూమ్ మనకి సపోర్ట్ చేస్తుంటే మార్కెట్ అనేది ఫ్యూయల్గా చాలా హ్యూజ్గా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి వైకాఫ్ గారు థియరీ ప్రకారం, అక్యుములేషన్ అంటారు దాన్ని, అది ఆయన చెప్పారు.